చేసెను. ఆరాధిద్దాం సృష్టికర్త అయిన దేవదేవుని, నిష్టతో ఇష్టముగా పూజ చేయుదాం. నరాజు 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 ఓహో ఓహో, నరాజు పుట్టేనంట, రక్షణ తెచ్చేనంట. కదలమంటే అరెరెరె కదలమంటే అరెరెరె కదలమంటే కదలవేమిరా, యేసయ్యను చూద్దామంటే నడవవేమిరా. కదలమంటే కదలవేమిరా, యేసయ్యను చూద్దామంటే నడవవేమిరా. ఆకాశం చేసినోడురా, అందాల సుక్కలెన్నో పెట్టినోడురా బాబో. ఆకాశం చేసినోడురా, అందాల సుక్కలెన్నో పెట్టినోడురా. సృష్టంతా చేసినోడురా, మన కష్టమంతా బాపుతాడురా. సృష్టంతా చేసినోడురా, మన కష్టమంతా బాపుతాడురా. హాయ్ హాయ్ వెళదామురా, దండ మెడదామురా, కలసి వెళదామురా, దండ మెడదామురా. కదలమంటే అరెరెరె కదలమంటే అరెరెరె కదలమంటే కదలవేమిరా, యేసయ్యను చూద్దామంటే నడవవేమిరా. కదలమంటే కదలవేమిరా, యేసయ్యను చూద్దామంటే నడవవేమిరా. దారాల కొడుకంటరా, మన పాపాలకు ఇరుగుడంటరా బాబో. దారాల కొడుకంటరా, మన పాపాలకు ఇరుగుడంటరా. అందలమే వదిలాడురా, మన అందరికై వెలసాడురా. అందలమే వదిలాడురా, మన అందరికై వెలిసాడురా. హాయ్ హాయ్ వెళదామురా, దండ మెడదామురా, కలసి వెళదామురా, దండ మెడదామురా. కదలమంటే అరెరెరె కదలమంటే అరెరెరె కదలమంటే కదలవేమిరా, యేసయ్యను చూద్దామంటే నడవవేమిరా. కదలమంటే కదలవేమిరా, యేసయ్యను చూద్దామంటే నడవవేమిరా. నడవవేమిరా. అరే సిన్నోడా, అరే పెద్దోడా, అరే సిన్నోడా, అరే పెద్దోడా, కలిసి వెళదామురా, దండ మెడదామురా, కలిసి వెళదామురా, దండ మెడదామురా. కదలమంటే అరెరెరె కదలమంటే అరెరెరె కదలమంటే కదలవేమిరా, యేసయ్యను చూద్దామంటే నడవవేమిరా. కదలమంటే కదలవేమిరా, యేసయ్యను చూద్దామంటే నడవవేమిరా. పువ్వులు చిందించే శిశువై మది మదిని మీటెను, చిరుజ్యోతులు మనలో వెలిగించి చింతలే తీర్చెను. ఇక సంతోషమే మహదానందమే, జగమంతా పండుగ. ఇక ఉల్లాసమే ఎంతో ఉత్సాహమే, మన బ్రతుకులో నిండుగా. ఇక సంతోషమే మహదానందమే, జగమంతా పండుగ. ఇక ఉల్లాసమే ఎంతో ఉత్సాహమే, మన బ్రతుకులో నిండుగా. ఆకాశ వీధిలో ఒక తార వెలసింది, విలువైన కాంతులతో ఇలా త్రోవ చూపింది. ఆకాశ వీధిలో ఒక తార వెలసింది, విలువైన కాంతులతో ఇలా త్రోవ చూపింది. నాటికి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము పెంచి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలం
సాగిన పయనం నీ కృపకు సంకేతమే. గుణరాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా. కృపకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. నాదుని అడుగు జాడలలో నడుచుటకు నన్ను పిలచితివి. నాదుని అడుగు జాడలలో నడుచుటకు నన్ను పిలచితివి. హల్లెలూయా 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 ఎన్ని పాడెదను ఆనందముతో సాగెదను. సందడి మొదలాయే మన యేసయ్య పుట్టాడని, సందడి మొదలాయే మన రారాజు పుట్టాడని, సందడి మొదలాయే మన యేసయ్య పుట్టాడని, సందడి మొదలాయే మన రారాజు పుట్టాడని. బెత్లెహేములో బలవంతుడు పుట్టినాడని సందడి, పశుశాలలో పరిశుద్ధుడు పుట్టినాడని సందడి, నిన్నుకుమ్మంటూ తలుక్కుమ్మంటూ చుక్కలు చేసే సందడి, లైట్ పాడే దుద్దలు చేసే సందడి. సందడి మొదలాయే మన యేసయ్య పుట్టాడని, సందడి మొదలాయే మన రారాజు పుట్టాడని, సందడి మొదలాయే మన యేసయ్య పుట్టాడని, సందడి మొదలాయే మన రారాజు పుట్టాడని. కన్యామరియా గర్భమందు పుట్టినాడమ్మ, రక్షకుడు పుట్టినాడమ్మ, యేసయ్య పుట్టినాడమ్మ. అర్ధరాత్రి వేళలోన పుట్టినాడమ్మ, రారాజు పుట్టినాడమ్మ, మహారాజు పుట్టినాడమ్మ. కన్యామరియా గర్భమందు పుట్టినాడమ్మ, రక్షకుడు పుట్టినాడమ్మ, యేసయ్య పుట్టినాడమ్మ. అర్ధరాత్రి వేళలోన పుట్టినాడమ్మ, రారాజు పుట్టినాడమ్మ, మహారాజు పుట్టినాడమ్మ. నీ కోసం నా కోసం పుట్టినాడమ్మా, పుట్టుడే మహారాజుగా పుట్టినాడమ్మా. మార్గం సత్యం జీవం యేసయ్యే, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. అందరూ చప్పట్లు. పాపమంత పోయెను, రోగమంత పోయెను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో. పాపమంత పోయెను, రోగమంత పోయెను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. నీతి సూర్యుడొచ్చాడని లోకమంత వెలిగిందని, నీతి సూర్యుడొచ్చాడని
లోకమంత వెలిగిందని. ఆనందం సంతోషం మన హృదయలో ఉత్సవం. ఆనందం సంతోషం మన హృదిలో ఉత్సవం. నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని. ఓ నీతి సూర్యుడొచ్చాడని లోకమంత వెలిగిందని. ఆనందం సంతోషం మన హృదయలో ఉత్సవం. ఆనందం సంతోషం మన హృదిలో ఉత్సవం. లోక పాపమంతయు వీపుపై మోయుటకు తానే దిగి వచ్చాడు. అంధకార బంధకాలు అంతరింపజేయుటకు ఆశ్చర్యకరుడైనాడు. లోక పాపమంతయు వీపుపై మోయుటకు తానే దిగి వచ్చాడు. అంధకార బంధకాలు అంతరింపజేయుటకు ఆశ్చర్యకరుడైనాడు. నెరవేరే ప్రవచనమే రక్షకుడు పుడతాడని. ధన్యమాయే ధరణి అంతా యేసయ్యను పూజింపగను. నెరవేరే ప్రవచనమే రక్షకుడు పుడతాడని. ధన్యమాయే ధరణి అంతా యేసయ్యను పూజింపగను. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. పరమును వీడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. పరమును వీడచి పగలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. happy, 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 happy.
ప్రియుడా నన్నేలు దైవమా ఆపాదమస్తకం నీకే అంకితం నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా నా జీవితాద్యంతం నీవేనయ్యా నీ కొరకే నేనిలలో జీవింతును నీ కొరకే నేనిలలో జీవింతును నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరగలేదు మనలేను నేను చూడగా మహాగణుడా నా యేసయ్యా నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. వెనకాల రావట్లే. మళ్ళీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. అది యేసు ప్రభువారు మత మార్పిడి కోసం రాలేదు, ఆయన బ్రతుకుని మార్చడానికి వచ్చారు. చెప్పండి అందరూ. యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే మతం మార్చుకోవడం కాదు. యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే బ్రతుకుని మార్చుకోవడం. మొదటి యోహానులో చాలా మంచి మాట ఉంటుంది. మొదటి యోహానులో 4:9 ఏముంటుందంటే మనందరము యేసుక్రీస్తు ద్వారా జీవించున్నట్లు దేవుడు శరీరధారిగా అద్వితీయ దేవుని కుమారుడిగా ఈ లోకములోనికి వచ్చెను. హల్లెలూయా. ఆయనతో మిమ్మల్ని అందరినీ బ్రతికించాలని. అంటే మనం సరిగ్గా బ్రతుకుతలేదంటే బ్రతుకుతున్నారు, ఏదో బ్రతికేమంటే బతుకుతున్నారు. చాలామంది బ్రతుకుతున్నారు కానీ సంతోషం లేదు, సుఖం లేదు, నెమ్మది లేదు. నా మాట చప్పున వేస్తే నువ్వు ముళ్ళలో చిక్కుకోవు, నా మాట చప్పున నువ్వు ముందుకు వెళ్తే రాళ్లలో చిక్కుకోవు, నా మాట చప్పున చేయువాడు వర్ధిల్లుతాడు. హల్లెలూయా. నా మీద ఆనుకొని వాడు ఎన్నడూ సిగ్గుపరచబడడు. అందరూ చప్పట్లు కొడదామా? నా మాట విని దాని ప్రకారం చేయువాడు ఎన్నడూ సిగ్గుపరచబడడు. హల్లెలూయా. ప్రభు మాట అంటే మాటే. లాగు అంటే వాళ్ళు మొత్తం మీద మెల్లిగా లాగారు. లూకాసు సువార్త 5వ అధ్యాయంలో 5 నుంచి మాటలు ఉంటాయి, మీరు తర్వాత చదువుకోండి. లాగుతూ ఉంటేనే ఒక్కొక్క చేప వస్తుంది, కనపడుతుంది, చూసుకుని వెళ్ళిపోతుంది. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏమండి ఏంటండి మనం లాగలేనన్ని చేపలు. వాళ్ళు వలను లాగారు, లాగలేనన్ని చేపలు. వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతున్నారు. మన జీవితంలోనే ఇటువంటి ఆశీర్వాదాన్ని చూడలేదు. ఇన్ని చేపలు ఎట్లా వచ్చినాయి వారికి. రాత్రంతా ప్రయాసపడ్డాం. అందుకనే కదా 127వ కీర్తనలో ఉంటుంది మంచి మాట. ఏంట మాట? ఒకడు రాత్రంతా ప్రయాసపడిన దేవుని కృప లేకపోతే ఆడి ప్రయాస వ్యర్థం. ఒకడు తన గృహాన్ని రాత్రంతా కాపలాగా దొంగలు పడుతున్నారండి ఊళ్ళో. రాత్రంతా కాపలా పడి అగ్గి పొలాలు వేసి అట్టా పెట్టుకున్నాడు. కానీ ఆడికి అప్పుడే కొనుక్కొచ్చింది, దొంగడొచ్చి పట్టిపోయాడు. 127వ కీర్తన ఏం చెప్తుంది? యెహోవా కాపాడని ఎడల నీవు రాత్రంతా మెలకుగా ఉన్నా సరే నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు ఎన్నటికీ కాపాడుకోలేవు. ఒకవేళ నేను ఆశీర్వాదం పొందాలని రాత్రి పగలు చేసిన ఆరోగ్యం పాడు చేసుకోవడమే కానీ యెహోవా నిన్ను ఆశీర్వదించకపోతే నువ్వెంత కష్టపడినా నీకు ఆశీర్వాదం రాదు. వాళ్ళు రాత్రంతా పట్టారు, ఏమి లేదు, ఏమీ ప్రయోజనం లేదు. ఆయన మాట చప్పున ప్రభు అప్పుడు అంటారు, సీమోను నువ్వు దరిదరినే తిరుగుతున్నావు. లోతైన అనుభవం నీకు లేదు. నువ్వు లోతుకు రావాలి. ఆశీర్వాదాలు లోతుల్లో ఉంటాయి, వారన ఉండవు. హల్లెలూయా. ఇప్పుడు ఆ సముద్రంలో పడవలు ఉంటాయి కదా, ఆ వారును పెడతారు. అవి ఏముంటాయి? ఇసుకలో కూరుకుపోతాయి. అలా వచ్చినప్పుడు అట్లా కదులుతాయి. అలా వెళ్ళిపోగానే
మళ్ళీ అట్లా బిగిసిపోతాయి. అలాగే కొంతమంది అప్పుడప్పుడు ఆపదలు వచ్చినప్పుడు చాలా భక్తిగా ఉంటారు. ఏదన్నా అనారోగ్యం వచ్చిందనుకోండి, ఆమెకి చర్చిలోకి వచ్చి పాటలు అద్భుతంగా పాడతారు. మళ్ళీ తగ్గిపోతే అంటే అప్పుడప్పుడు అవసరాల కొలది అనారోగ్యం వచ్చినప్పుడు, పరిస్థితులు బాగోలేనప్పుడు, ఆపదలప్పుడు ఆయన దగ్గరికి రావడం, మరలా జారిపోవటం, మరలా బిగిసిపోవటం. ఆ పడవ ఎలా అయితే బిగిసిపోద్దో అలా వెళ్ళిపోయినప్పుడు అట్లా బిగిసిపోవడం. అందుకని ఆయన అంటారు, నీవు కొంచెం లోతుకి రావాలి. యెహెజ్కేలు గ్రంథంలో చెబుతుంది, ఆయన యెహెజ్కేలుకి చెప్తారు 1000 మూరల లోపలికి వెళ్ళాలి. అంటే మీ అందరికీ వాక్యం తెలిసిన వాళ్ళు కనుక మీకు రెఫరెన్స్లు అవసరం లేదనుకుంటున్నాను. ఆ నదిలోనికి వెళ్తూ ఉంటేను 1000 మూరలు వెళ్ళాడు. ఎంత లోతు వచ్చింది? చీలమండలు వచ్చింది. ఆయన ఆత్మ చెబుతున్నాడు, నువ్వు ఇంకా లోతుకు వెళ్ళాలి. మోకాలు లోతు వచ్చింది. ప్రభువా సరిపోద్దా? అయితే ప్రభు అంటారు, లేదు నువ్వు ఇంకా 1000 మూరలు ఇంకా లోతుకు వెళ్ళాలి. నడుము లోతు వచ్చింది. సరిపోద్దా? చదివారా ఎప్పుడన్నది? చదివారా? చదవలేదా? హల్లెలూయా. చదివిన వాళ్ళు చేయొద్దండి. చదివారు, చాలామంది చదివారు. ఓకే. కాబట్టి ఆయన మళ్ళీ ఇంకా లోతుకు రావాలి. అప్పుడు ఎక్కడికి వచ్చింది? చెస్ట్ దాకా వచ్చింది. అప్పుడు అంటాడు యెహెజ్కేలు, సరిపోద్దా ప్రభువా? ఎంత లోతుకు వచ్చాను, చాలదు, ఇంకా లోతుకి వెళ్ళాలి. పీక లోతు వచ్చింది, చాలదు, ఇంకా లోతుకి వెళ్ళాలి. అప్పుడు కాళ్ళు ఆనుకోవట్లా, ఈత కొడుతున్నాడు. ఇది ఇట్లా ఉండాలి. అది ఆత్మీయ లోతు అని యెహెజ్కేలు గ్రంథం చెబుతుంది. యేసు ప్రభువారు అంటారు, మీకు అంత సీన్ లేదు కానీ, ఎవరికి? మనకే. మీకు అంత సీన్ లేదు కానీ కనీసం మోకాళ్ళ లోతు అనుభవంలోనికైనా మీరు రావాలి. అందుకనే ప్రభు అంటారు, కొంచెం లోపలికి రండి, కొంచెం లోతుకు రండి. దరిదరినే తిరుగుతున్నారు. అప్పుడప్పుడు ఆపదలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు, మళ్ళీ తర్వాత మానేస్తారు. కనుక మోకాళ్ళ అనుభవంలోనికి వచ్చారనుకోండి, మీ ఆశీర్వాదాలన్నీ, మీ యొక్క శాపాలన్నీ పోయేటువంటి పరిస్థితి, మీకు ఆశీర్వాదాలు తెచ్చిపెట్టే పరిస్థితి మోకాళ్ళ అనుభవంలోనే ఉంది. హల్లెలూయా. కనుక మీరు అందరూ మోకరించి ప్రార్థన చేసే అనుభవంలోనికి రావాలి. అక్కడ ఏముంది? ఆశీర్వాదం ఉంది. కనుక వస్తారు. నందగీతమునే పాడెరా క్రిస్మస్ శుభవేళలో, సంతోషముగానే కీర్తించెరా క్రీస్తేసుని సన్నిధిలో. దూతల స్తోత్రాలతో, గొల్లల నాట్యాలతో కూడమే పులకించెను, రక్షకుడే జన్మించెను. దూతల స్తోత్రాలతో, గొల్లల నాట్యాలతో కూడమే పులకించెను, రక్షకుడే జన్మించెను. ఆనంద గీతం నే పాడెదా క్రిస్మస్ శుభవేళలో, సంతోషమే కీర్తించెదా క్రీస్తేసుని సన్నిధిలో.
పుట్టెను, రక్షకుడు జన్మించెను, మన పాప భారం తొలగింపను, ఈ భువికే దిగి వచ్చెను. ప్రభు వచ్చెను, నరుడై పుట్టెను, రక్షకుడు జన్మించెను, మన పాప భారం తొలగింపను, ఈ భువికే దిగి వచ్చెను. దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో గుణమే పులకించెను, రక్షకుడే జన్మించెను. దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో గుణమే పులకించెను, రక్షకుడే జన్మించెను. గీతమునే పాడేదా క్రిస్మస్ శుభవేళలో. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇప్పటి వరకు ప్రభువా నీ సేవకుని ద్వారా మాతో, మా సంఘముతో మాట్లాడిన విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి యొక్కయు కుమారుడు అందరూ కూడా బిగ్గరగా చప్పట్లు కొడదాం. ఆమేన్. కేక్ మీద పడకుండా కొట్టండి. పడకుండా చూసుకోండి. ఒకలాంటి ఈ ప్రాంతంలో ఈ రాత్రి అద్భుతంగా నాయన పరలోకమంతా ఆయన దిగి వచ్చినంత ఆనందం నాయన మా మధ్యలో ఉంచినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ వచ్చిన ప్రజలందరినీ దీవించండి. ప్రభా బిడ్డల కొరకు ప్రేమ విందుని ఏర్పాటు చేసుకున్నారు. ఆ విందును కూడా ఆశీర్వాదకరంగా అనుగ్రహించి ప్రతి ఒక్కరికి దీవెనకరంగా దయచేయమని, మీ కృపల చేత నింపమని మా ప్రభువును రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ధన్యనామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు పుట్టెను, ప్రవచనమే నెరవేరెను, జన్మించెను, మనల రక్షించెను, రారాజు రక్షించెను, కన్యక గర్భాన ప్రభు పుట్టెను, ప్రవచనమే నెరవేరెను. దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో గుణమే పులకించెను, రక్షకుడే జన్మించెను. దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో క్రీస్తుని సన్నిధిలో
మనిషి రూపిగా మారాడమ్మా ప్రేమను పంచే పావనుడోయమ్మా పాపుల కోసం వచ్చాడమ్మా మనిషి రూపిగా మారాడమ్మా ప్రేమను పంచే పావనుడోయమ్మా పాపమే లేని పరిశుద్ధుడు దేవదేవుని ప్రియసుతుడు దాసుని రూపం దాల్చాడోయమ్మా మన బ్రతుకులలో వెలుగులనే తెచ్చాడోయమ్మా మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా మన కొరకే వచ్చినాడు సయ్యా దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా వేదన బాధలు ఇక లేవమ్మా పాపపు దాస్యము పోయిందమ్మా రక్షకుడేసు వచ్చాడోయమ్మా వేదన బాధలు ఇక లేవమ్మా పాపపు దాస్యము పోయిందమ్మా రక్షకుడేసు వచ్చాడోయమ్మా హృదయమంత నిండే ఆనందమే సంబరాలు చేసే ఈ జగమే ఆడి పాడికొని ఆడదమోయమ్మా మనసారా యేసురాజుని కొలిచెదమోయమ్మా మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా పల్లె వెళ్ళి ఈ వార్త చెప్పి మనమంతా చేరి సంబరమే చేద్దాము పల్లె వెళ్ళి ఈ వార్త చెప్పి మనమంతా చేరి సంబరమే చేద్దాము మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా దావీదు పట్టణమందు రారాజు Sorry,